మా అమ్మకి ఈ క్యాన్సర్ నుంచి బయటకి పడాలి అంటే ఏం చేయాలో చెప్తారా అని అడుగుతూ ఉంటాడు. ఎంత డబ్బైనా పర్వాలేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని విరాట్ అనేసరికి, డబ్బు ఖర్చు విషయంతో సంబంధం కాదు అని అనేసరికి, మరేంటి డాక్టర్, ఏమిటి ప్రాబ్లం చెప్పండి అని విరాట్ అయితే అడుగుతూ ఉంటాడు. మెయిన్ పేషెంట్కి తనకున్న జబ్బు గురించి తెలియాలి, తనకున్న ప్రాబ్లం గురించి తెలిస్తేనే మనం ట్రీట్మెంట్ ఏదో ఒకటి చేయగలం అని అనేసరికి, విరాట్ చంద్ర వెళ్ళి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఈ విషయం అత్తయ్యకి తెలియాలి అంటే కష్టమే కదా అనేది అనుకుంటూ ఉంటుంది చంద్ర. అలా అనుకునేసరికి, అలా అయితేనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం అని డాక్టర్ అనేసరికి, మీరు ముందు పేషెంట్ని బ్లైండ్గా ప్రిపేర్ చేయండి, ఆ తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక రఘురామ్ వీరందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మకి ఈ విషయం చెప్పాలి అంటే ఎలా చెప్తాము, అమ్మకి ఈ విషయం చెప్పేసి ట్రీట్మెంట్ చేయడమే పెద్ద కష్టమైపోతుంది. ఇప్పుడు మన ముందు ఉన్న పెద్ద కష్టం ఏంటంటే అమ్మకి నిజం తెలియడం అని అనేసరికి, మన ముగ్గురులో ఎవరిని చెప్తాం అని చంద్ర అంటూ ఉంటుంది. ఇక విరాట్ అయితే ఆలోచించే లోపు, నేను చెప్తారా మీ అమ్మకి నిజం అని రఘురామ్ అంటూ ఉంటాడు. అలా అనగానే చంద్ర అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి మామయ్య మీరు చెప్తారా అని అనేసరికి, అవునరా నేనే చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు విరాట్తో రఘురామ్.